ఇంకా బస్సు రావట్లేదు కదా అని చెప్పి ఈ పక్కకి వెళ్ళి ఆ కొట్టుకాడికి వెళ్ళొద్దాం అనుకొని అట్లా దాటి అక్కడికి వెళ్ళిపోయారు. ఇంతలో బస్సు వచ్చింది, తుర్రుమని వెళ్ళిపోయి చాలాసేపు నిలబడ్డారు. చాలాసేపు నిలబడి కొంచెం సేపట్లో కొట్టుకాడికి వెళ్ళొద్దామని అటు వెళ్ళారు. బస్సు వెళ్ళిపోయింది. వాళ్ళు కనిపెట్టుకొని ఉండలేదు. అలాగే దేవుడు మాట చెబితే ఆకాశం నుంచి వర్షం వస్తే సగం దూరం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిన జాడలు ఎక్కడైనా ప్రపంచంలో ఉన్నాయా? ఉన్నాయా? వర్షం బయలుదేరి నేలను తాకి దాన్ని ఫలింపజేస్తుందిలే గాని వెనక్కి వెళ్ళదు. అలాగే నా మాట కూడా ఉంటుంది అని యేసుప్రభు వారు చెప్పారు. దేవుడు చెప్పాడు. దేవుని నోట నుండి ఒక మాట బయలుదేరి వస్తే కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో కానీ, నెలలు పట్టొచ్చు లేదా సంవత్సరాలు పట్టొచ్చేమో కానీ జరగకుండా అయితే ఉండదు. ఆ నమ్మకంతో దావీదు ఆయన మాట ఇచ్చాడు అని చెప్పి కనిపెట్టుకొని ఉన్నాడు. ఎప్పుడు దాకా కనిపెట్టుకున్నాడంటే కన్నులంట క్షీణించింది. దేవుడిచ్చిన మాట కోసం, జరగటం కోసం. నా ప్రభువారు, మన ప్రభువారు నాకు ఒక మాట చెప్పారు. చాలా సంతోషకరమైన వార్త అది, చాలా అద్భుతమైన వార్త అది. దానికోసం ఎదురు చూస్తున్నాను. ఎంత ఎదురు చూస్తుంటే అంత ఎదురు వస్తున్నాయి శ్రమలో. ప్రార్థన అనుకోలేదు, ఆయన ఆరాధించడం అనుకోలే. ఆయన మాట ఖచ్చితంగా నెరవేరిద్ది. ఆలస్యం అవ్వచ్చు కానీ అమృతంలాగా ఆయన మాట నా దగ్గరికి వస్తుందని నా నిరీక్షణతో కనిపెట్టుకొని ఉన్నా, ఎదురు చూస్తా ఉన్నా. మన ప్రభువారు ప్రతి ఒక్కరికి ఆయన వాగ్దానం చేసేవాడే ఉన్నాడు.